మీరే కదా ఫామ్ ఏందది రైతు డిక్లరేషన్. మీ రాహుల్ గాంధీ వరంగల్కి వచ్చి ఇన్ని మాటలు చెప్పిండు. ఒక్కటని అమలైందా? ఇంట్లో ఒకటేసారి రుణమాఫీ అన్నారు. 50,000 కోట్ల రుణమాఫీని 12,000 కోట్లకు కుదించి చేతులు దులుపుకున్నారు, అవతల పడ్డారు, అయిపోయింది అంటున్నారు. 12,000 కోట్లు దాటలు ఇంకా ఈరోజు కూడా. మళ్ళీ మాట్లాడితే సిగ్గు లేకుండా 21,000 కోట్లు అని చెప్తారు. మీకు ఇదివరకు కూడా చెప్పినాను, మళ్ళీ కూడా చెప్తా ఉన్నా. ఇందులో ఒక్కటని అమలైందా? ఒక్కటంటే ఒక్కటి అయినా సిగ్గు లేకుండా మాట్లాడతారు. అట్లాగే ఎన్నో చేశాం, మీకు చెప్తే చాలా ఉన్నాయి. 2,603 రైతు వేదికలు కట్టినాం. 5,000 ఎకరాలకు ఒక్కొక్కరు చొప్పున అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లను పెట్టినాం. ఏదో మాటలతోనో డైలాగులతోనో కాలేదు. తెలంగాణలో వ్యవసాయ విస్తరణ కేసీఆర్ గారి నాయకత్వంలో అకుంఠిత దీక్షలాగా, ఒక తపస్సులాగా చేస్తే ఇన్ని రంగాల కలబోత, సాగునీరు, విద్యుత్తు, అట్లాగే ఇరిగేషను, ఇవన్నీ కలిస్తే, గ్రామీణాభివృద్ధి కలిస్తే వాటి సమాహారంగా అల్టిమేట్గా తెలంగాణ ఇలా భారతదేశంలో నెంబర్ 1 అయింది. మేము రెడీ. నువ్వు అసెంబ్లీలో పెడతావా చర్చ, లేదా అంబేద్కర్ కాడ పెడతావా, కొండారెడ్డి పల్లెలో పెడతావా, చింతమడకలో పెడతావా, కొడంగల్లో పెడతావా, గజ్వేల్లో పెడతావా, ప్లేస్ నీ ఇష్టం, ఎక్కడంటే అక్కడికి వస్తాం. కానీ నువ్వు తప్పించకపోయే బాబత్ మాకు తెలుసు. నువ్వు గ్యారంటీ ఏం చేస్తావు? ఈయనకి ఏంటంటే అలవాటు, బురద చల్తాడు, అవతల పడతాడు, ఇట్లా చల్తాడు, ఏదో మాట అంటే డైలాగే నేను ఎక్కడన్నా అని మళ్ళీ అవుతాడు. ఆయననే చెప్పిండి, నిన్న కేసీఆర్ వస్తాడా కేటీఆర్ వస్తాడా అన్నాడు. మరి నేను వస్తా అంటున్నా. నీకు దమ్ముంటే రా, లేదంటే ఇంకొక ప్రతిపాదన 8 తారీఖు నాడు, ఇలా 5 తారీఖు, ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి ప్రిపేర్ అయ్యేందుకు టైం పడుతుంది. 8 తారీఖు నాడు 11 గంటలకు మేమందరం వస్తాం. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ రా, నీకు కుర్చీ చేసి పెడతాం. నీ కార్యకర్తలతో సహా వస్తావా, నీ ఎమ్మెల్యేలతో సహా వస్తావా, వాళ్ళు ఎంతమంది వస్తారో చెప్తే వాళ్ళకు కూడా ఇంతజాం చేస్తాం. ఛాయ్ బిస్కెట్ కూడా మా సోమాజిగూడ ప్రెస్ సోదరులను అడిగి అది కూడా ఏర్పాటు చేస్తాం. సోమాజిగూడలో ప్రెస్ క్లబ్లో 11 గంటలకు 8 తారీఖు నాడు నేను రెడీగా ఉంటా. నువ్వు వస్తావా రావా నీ ఇష్టం. నువ్వే ఛాలెంజ్ ఇస్తున్నావు, రావాలని కోరుతున్నా. వస్తే సంతోషం, మీడియా ముందే చర్చిద్దాం. నీళ్ళకు నీళ్ళు, పాలకు పాలు. ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా, ఇవాళ మా రైతన్నలు కూడా వినాలని చెప్పి కూడా కోరుతా ఉన్నా. వాస్తవం ఏంది, ఈరోజు సిగ్గు లేకుండా ఈ ముఖ్యమంత్రి రైతు బంద్ వేసినా పండుగ చేసుకోండి అంటుండు. మొన్ననే మా ప్రశాంత్ రెడ్డి గారు, జగదీష్ రెడ్డి గారు ఇక్కడ చెప్పినారు. మేము ఒకసారి వేయలేదు, 11 సార్లు మొత్తం 73,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో వేసినాం. కానీ ఎన్నడూ గింత హడావుడి, గింత ఆర్భాటం అయితే చేయలేదు. ఒక్కసారి వేసి 4 పంటలకు గాను ఒక్క పంటకేసి దానికే పండుగ చేసుకోకండి అంటున్నాడు. వాస్తవం ఏంది అసలు? ఇవాళ రైతులకు ఎగ్గొట్టిందంతా, యాక్చువల్గా ఇచ్చిందంతా రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మీరు చెప్పింది ఏంది అసలు? ఇచ్చింది ఏంది? మీరు చెప్పింది ఏంది? రైతు భరోసా ఎకరానికి 15,000 ఇస్తామని చెప్పినావు నువ్వు. కేసీఆర్ 10,000 ఇస్తున్నాడు బిచ్చం వేసినట్టు, నేను 15,000 ఇస్తా అన్నావు. కేసీఆర్ 2 పంటలకు ఇస్తున్నాడు, నేను 3 పంటలకు ఇస్తా అన్నావు. ఇవాళ ఏం చేస్తున్నావు మరి? ఇచ్చినావా ఎక్కడన్నా 15,000? అసలు రైతు భరోసా